ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలు కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్య గ్రహం. బుధుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవటానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. మరి బుధవారం సందర్భంగా 12 రాశుల వారు బుధ ప్రీతికై శ్రీ మహావిష్ణువుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు జప విధానంలో అనుసరించవలసినటువంటి విధి విధానాల గురించి ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్రశుద్ధ పంచమి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. శుభకార్య నిర్వహణకి, ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రేష్టమైనటువంటి రోజు. వారం బుధవారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు స్వరూపాల ఆరాధన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా బుధుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసి ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. రోహిణీ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, ఉచ్చస్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత స్థితిరీత్యా శుభుడైనప్పుడు మంచి వైభవాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి స్త్రీ గ్రహం. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం మృగశిర. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, చంద్రుడితోటి ఇది ఉంది. ఇది చక్కటి చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ కుజదశ కూడా ఆధిపత్యత శుభుడైనప్పుడు స్థితిరీత్యా యోగాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి గ్రహం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. తచ్చంయో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం విగాతు భేషజం శం నో అస్త్వద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు సోమవారం లేదా బుధవారం శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన, స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు మానసిక ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. విష్ణు కథ వినరో భాగ్యము, విష్ణు కథ వెనుబలమిదేవో, విష్ణు కథ వినరో భాగ్యము, విష్ణు కథ వెనుబలమిదేవో, విష్ణు కథ వినరో భాగ్యము, విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించి
విష్ణు కథా. జప విధానంలో అనుసరించాల్సినటువంటి విధి విధానాలు ఏమిటో ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. అన్ని యజ్ఞాల కన్నా జపయజ్ఞం సర్వోన్నతమైనదని మనుస్మృతి వ్యాఖ్యానించింది. జపం అనే పదంలో జకారం జన్మరాహిత్యాన్ని, పా అనే అక్షరం పాపక్షయాన్ని సూచిస్తుంది. యజ్ఞానం జపయజ్ఞోస్మి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. యజ్ఞాలలో తాను జపయజ్ఞాన్ని గీతాచార్యుడు వెల్లడించాడు. జప విధానంలో భగవన్నామాన్ని కానీ కొన్ని మంత్రాల్ని కానీ పఠిస్తారు. మనసు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నప్పుడు జపం ఎంతో ఉపకరిస్తుంది. జపానికి వినియోగించేటువంటి జపమాలికలు 3 రకాలు. అవి కరమాలిక, అక్షమాలిక, మణిమాలిక. 108 పూసలు ఉండేటువంటి ఈ జపమాలికతో చేసేటువంటి జపాన్ని వాచికం, ఉపాసువు, మానసికం అని 3 విధాలుగా నిర్వహిస్తారు. జపాన్ని తూర్పు లేదా ఉత్తరాభిముఖంగా చేయాలి. పద్మాసనంలో కూర్చుని జపమాలికను కుడి చేతిలో అనామిక, కనిష్ట వేళ్లపై ఉంచాలి. జపమాలికలో కొలిక పూస తప్పనిసరిగా ఉండాలి. తులసి, స్ఫటిక, శంఖ, ముత్యాల, రుద్రాక్ష జపమాలికలు విశేష ఫలితాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఆధిక్యత ఆర్థికంగా కూడా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహపరంగా ఆశించినటువంటి విధంగా కొనసాగించేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. సఖ్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఉన్నత విజయాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యారంగం వారికి కూడా కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని క్రీడారంగం వారు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతని పెంచి ఆర్థిక విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని క్రమక్రమంగా కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సమస్యలుగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు మహిళలకు చోటు చేసుకుంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి విఘ్నాలు ఏర్పడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. తద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధ్యపడతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచి ఆర్థిక విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని క్రమక్రమంగా కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కనుమరుగవుతాయి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ కార్యక్రమాల్లో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆరోగ్యం క్షేమం. నూతన కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా
ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. శుభ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున్ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మిథున్ రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాన్ని ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విస్మయాలు లేకపోలేదు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో నూతన విషయాలు వెలుగులోకి రావటం, తద్వారా ప్రతికూల ప్రభావం కొనసాగటం కూడా ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో చేపట్టినటువంటి వ్యవహారాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. విస్మయాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధ్యపడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. క్రీడారంగం వారికి ఉత్తమ విజయాలు సాధ్యపడతాయి. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతని పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాలు లాభిస్తాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే గతంలో చేసినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. అలజడి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ మహిళలకు పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తిరంగం వారికి కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతని పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా చుట్టుముడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది. ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాలను వెంటనే పారిశ్రామిక రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. మహిళలు గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి కూడా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో సాఫ్ట్వేర్ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూలత తగ్గుతుంది. ప్రతిబంధకాలని పరిష్కరించుకోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతని పెంచి ప్రశాంతతని పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక విజయాలు సాధ్యపడతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. అవమానకర సంఘటనలు కూడా సమాంతరంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అధిక ఒత్తిడిలో ఉన్నప్పటికీ
ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ప్రతిబంధకాలని పారిశ్రామిక రంగం వారు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార ఒప్పందాలు అనుకూలతను పెంచుతాయి. రుణ ఒత్తిళ్లు స్థిరాస్తి రంగం వారికి ఉన్నప్పటికీ పరిష్కరింపబడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రోత్సాహం వృత్తిపరంగా కూడా ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి ఏర్పడుతుంది. సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు పారిశ్రామిక రంగం వారికి ఏర్పడతాయి. వ్యాపార రంగం వారికి ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థిక వ్యవహారాల్లో కలిసి వస్తుంది. గృహ విషయాల్లో మహిళలకు ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. పట్టుదలతో కూడిన కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారికి అనుకూలం. స్థిరాస్తి రంగం వారికి ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శత్రువులు విజృంభిస్తారు. అనుకూల పరిస్థితులకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చూస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన ఒప్పందాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా లభిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఓర్పు సహనం ద్వారా మాత్రమే ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధ్యపడతాయి. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాల్ని వృత్తిపరంగా సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాల్లో మెల్లమెల్లగా అనుకూల పరిస్థితులు సాధ్యపడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై క్రమశిక్షణ తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోయినప్పటికీ కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రతిబంధకాల్ని క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. శ్రమ అధికం అవుతుంది. నూతన కార్యక్రమాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు కూడా గట్టి ప్రయత్నాల ద్వారా సాధ్యపడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి లోపిస్తుంది. మానసిక వేదనలు మహిళలకు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల్లో విద్యార్థులకి ఆటంకాలు ఎదురవుతాయి. వైద్య వృత్తి వారికి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు వృత్తిపరంగా తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంచుతాయి. బుధవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు.
మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి అభివృద్ధి గోచరిస్తుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఐక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు స్థిరస్థిరంగా వారికి అనుకూలతను పెంచుతాయి. వైద్య వృత్తి వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతులను పెంచుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి రాణిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. బుధవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తే ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కలిసి వస్తుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. సాహస నిర్ణయాలు లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్యపరంగా అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి వారికి అనుకూలతను పెంచుతాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచి ఆర్థిక విజయాలు కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సోమవారం లేదా బుధవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో గోసేవ, విష్ణు సహస్రనామ పారాయణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్ని దూరం చేస్తుంది. శాంతి సౌఖ్యాలు గృహపరంగా పెంపొందింపచేస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ఒక గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఆ నిర్మాణ సమయంలో పాటించవలసినటువంటి నియమాలు చాలా చక్కగా ఆచరించాల్సి ఉంటుంది. ఆ స్థల ఎంపిక, భూమి పరీక్ష, శంకుస్థాపనాది ముహూర్త బలం, అలాగే ఆ స్థల కొలతల రీత్యా జోన్స్ విభజన చేసి ఎటువైపు ఏ తీరున నిర్మాణం కనుక ప్రారంభించినట్లయితే సర్వ సౌఖ్యాలు సంపదలతో ఆ గృహంలోని వారంతా విరాజిల్లింపజేయటానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకొని దాని రీత్యా యజమాని యొక్క జన్మ నక్షత్ర తిథి, కట్టేటువంటి ఆ యొక్క అదృష్ట గడియ ఇవన్నీ కూడా అంచనా వేసుకొని ప్రారంభించటం ఉత్తమోత్తమమైనటువంటి విధి విధానం. ఒక గృహ నిర్మాణం ప్రారంభించి త్వరగా పని పూర్తి కావాలన్నప్పుడు ఆ గృహ యజమాని రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఇల్లాలితో సహా పాలు నీరు కలిపి రావి చెట్టు మొదట్లో కనుక పోసి 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం కనుక చేసినట్లయితే త్వరగా గృహ నిర్మాణం పూర్తయ్యేందుకు వలసినటువంటి విధి విధానాలు పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడమే కాకుండా అందంగా గృహ నిర్మాణం ఎటువంటి దోషాలు లేకుండా పూర్తవుతుంది. మీ ఇంటి పని చాలా త్వరగా పూర్తవ్వాలి. లోపల డెకరేషన్ వర్క్స్ చాలా అద్భుతంగా ఇంద్రలోకంలో ఉన్నట్టుగా ఉండాలి. ఆ విధంగా పూర్తవ్వాలని భావించేవాళ్ళు
భగవంతుని ఆశీర్వచనం పొందాలి. ఏ పనికైనా భగవంతుడి ఆశీర్వాదం లేనిదే పని కాదు కదండి. అందుచేత భగవాన్ నీ అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి అని ధ్యానం చేయాలి. ఇంటి పనికి మాత్రం పనివారి ఆశీస్సులు కూడా ఉండాలి, పెద్దల ఆశీస్సులు కావాలి. ఇల్లు పని మొదలుపెట్టే ముందే ఆ స్థలంలో ఉత్తమోత్తములైనటువంటి వేద అధ్యయనం చేసినటువంటి పండితులకు భోజనం పెట్టడం చాలా మంచిది. వడివడిగా త్వరగా నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. అందుకే శంకుస్థాపన తర్వాత ఒక 10 మంది ముత్తైదువులను పెద్దలను పిలిచి ఆశీర్వచనం ఇచ్చి తాంబూలాదులు తర్వాత తగినటువంటి మర్యాదలు చేసి పంపించేటువంటి ఏర్పాట్లు ఉన్నాయి మన సంప్రదాయంలో. ఇలా గనక చేసినట్లయితే సత్వరమే గృహ నిర్మాణాలు పూర్తవుతాయి. చాలామంది తమ ఇంట్లో తెలియకుండా భయం ఆందోళన కలుగుతున్నాయండి, అర్థం కావట్లేదు అని చెప్పేసి బాధపడుతుంటారు. మీ ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరంలో బాణలింగాన్ని నుంచి అభిషేకం చేయండి. నర్మదా నదీ తీర ప్రాంతంలో దొరుకుతుంది అది. అలా గనక చేసినట్లయితే భయము ఆందోళన ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో శునకాలు పెంచేటువంటి వాళ్ళు ఆ శునకాల్ని బయట కట్టివేయాలి, ఇంట్లో తిరగకూడదు. వాస్తురీత్యా చాలా దోషం. ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే సాలగ్రామం విష్ణు రూపంలో తులసి దళాలతో పూజ చేయాలండి ఆ సాలగ్రామాన్ని. తర్వాత ఆ యొక్క తులసి దళాల్ని శివుడికి సమర్పించాలి. అరిష్టాలు దారిద్ర్య బాధలు తొలగిపోవడానికి ఏం చేయాలి? నీలిరంగు పూలతో పార్వతీదేవిని, బిల్వపత్రాలతో శివుని అర్చన చేయండి. నీలిరంగు పుష్పాలతో పూజ చేసిన అనంతరం ఆ పుష్పాల్ని శివలింగం పైన ఉంచండి. అరిష్టాలు ఆటంకాలు తొలగిపోతాయి సుమా అంటోంది శాస్త్రం. మీ గృహంలో ఎల్లవేళలా కూడాను ఆనందం వెల్లివిరియాలన్నా, లక్ష్మీదేవి యొక్క కరుణారస దృష్టి మీ గృహానికి ఎల్లవేళలా కలగాలన్నా, భవన నిర్మాణ సమయంలో కానీ, ఇంటిలోని వస్తువుల అలంకరణ సమయంలో కానీ, ఇంటి నైరుతి భాగంలో బరువులు ఉండేలా జాగ్రత్త పడండి. భవనం నిర్మాణం చేసేటప్పుడు కూడా మీరు ఇటుకలు ఇలాంటివి తోలించేటప్పుడు నైరుతి భాగంలో తోలించండి. ఈశాన్య భాగంలో తోలిస్తే నిర్మాణం త్వరగా సాగదు. అలాగే ఇంట్లోకి కొత్త వస్తువులు ఏవైనా బరువాటి వస్తువులు కొనుగోలు చేసినప్పుడు నైరుతి మూలగా ఆ వస్తువుల్ని ఉంచే ఏర్పాటు చేసుకోండి. హాలు విశాలంగా ఉన్నది, నైరుతి మూల బరువు మాత్రం పెట్టి తీరాలి. అలా గనక ఉంచినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకంగా ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. ఏ వృత్తిలో నేను రాణింపు పొందగలుగుతాను, ఏం చేస్తే నాకు ప్రయోజనం చేకూరుతుంది, ఏ రంగంలో నేను ప్రవేశించాలి, వ్యాపారం, విద్య, ఉద్యోగం, రాజకీయం, ఇలా భిన్న భిన్న మార్గాలలో ఈనాటి కాలంలో అనేక అంశాలలో మనకు ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉండగా రాజకీయపరమైన రంగంలో ఎప్పుడు రాణింపు కలుగుతుంది, ఏ విధమైన జాతక చక్రం మనకు ఉంటే రాజకీయాల్లో రాణింపు పొందగలుగుతాం అన్న ప్రశ్న వేసుకుంటే రాజకీయపరమైనది వృత్తి కాదు, ఇది ప్రవృత్తి మాత్రమే. సమాజంలో ఉండేవారికి సేవ చేసే నిమిత్తమై ఈ రంగం ప్రత్యేకంగా అనేక విలువలతో కూడుకున్నది అయి ఉన్నది. జాతక చక్రంలో కారకాంశ రాశిని రాజకీయం ఫలంగా చూపుతుంది. లగ్నం నుంచి దశమంలో బుధుడు కానీ, సూర్యనారాయణమూర్తి అంటే రవి కానీ, బుధ శుక్రుల కలయిక కానీ ఉన్న పక్షంలో ఆ వ్యక్తి రాజకీయంగా ఎదుగుతాడు. బుధుడు రవి కలిసి ఉన్న పక్షంలో రాజకీయంగా ఎదిగినా కూడా పదవి లభించకపోవచ్చు. మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు ఇనుమడి స్థాయి లభిస్తాయి. అలాగే రవి శుక్రుల కలయిక ఉన్న పక్షంలో
తప్పక పదవి లభిస్తుంది. పదవి ద్వారా 10 మందికి మేలు చేయగలుగుతాడు. కారకాంశ రాశికి దశమంలో బుధుడు ఉన్నా, బుధ వీక్షణ ఉన్నా రాజకీయాలలో రాణింపు పొందడం ద్వారా 10 మంది యొక్క గౌరవాన్ని వీరు పొందగలుగుతారు. 10 మందికి వీరు మేలు చేసేవారిగా, కలకాలం కీర్తి ప్రతిష్టలు మిగిలిపోయేవారిగా, దశమంలో బుధగ్రహం ఉన్నా, బుధ దృష్టి ఉన్నా రాజకీయం వీరికి యోగిస్తుంది అనే చెప్పాలి. రాజకీయాలలో అతి చిన్న స్థాయి నుంచి, అంటే కౌన్సిలరు, కార్పొరేటర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు, ప్రధానమంత్రి వరకు భిన్నమైన పదవులు ఉంటాయి. ప్రజలకు సేవ చేసే నిమిత్తంతో రాజకీయం ఒక ప్రవృత్తిగా గుర్తింపు పొంది ఉన్నది. పదవి లభించాలి, రవి అనుగ్రహం ఉండాలి. ధనం లభించాలి, శుక్రుడి అనుగ్రహం ఉండాలి. కీర్తి కావాలి, బుధుడి అనుగ్రహం ఉండాలి. ఇలాంటి పరిస్థితులలో అరచేతిలో ఉండే రేఖలు కూడా రాజకీయ యోగ్యతను గుర్తిస్తాయి. రేఖలు ఉన్నా లేకపోయినా జాతక చక్రంలో దశమంలో లేక కారకాంశ దశమ స్థితిలో ఏ గ్రహాలు ఉన్నా లేకపోయినా పరిహార మార్గాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయాలను మేము వృత్తిగా ప్రవృత్తిగా మలుచుకున్నాం, 10 మందికి మేలు చేసే ఉద్దేశంలో రాజకీయాల్లో మేము రాణింపు కోరుకుంటున్నాం అనే వారందరికీ సూక్ష్మమైన పరిహారాలుగా మనం చెప్పుకోవాలి అంటే అతి ముఖ్యమైనది కుమారస్వామిని అర్చించడం. రాజకీయాలలో ఉండేటటువంటి వారికి దైవానుగ్రహం తప్పనిసరి. కుమారస్వామిని అర్చించినా, సాయినాథుడిని అర్చించినా ఈ రాశి వారికి మేలు కలుగుతుంది. అలాగే రాజకీయాలలో రాణింపు కోరేటటువంటి వారికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే తప్పక రాణింపు లభిస్తుంది, గుర్తింపు లభిస్తుంది. శుక్రుడు రవి గ్రహాల మేళనంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం స్తోత్రం చెయ్యాలి అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా ఆవు నేతితో దీపారాధన చేసి ప్రజలకు మేలు కలగాలి అన్న సంకల్పంతో ఎరుపు, పసుపు, నలుపు ఈ 3 రంగుల్లో ఉండే దారాన్ని కుడి చేతికి రక్షగా ధరించాలి. అలాగే పసుపు, ఎరుపు, నలుపు ఈ 3 రంగుల మిశ్రమాన్ని నుదుట బొట్టుగా ధరించాలి. పసుపు రాజకీయంలో రాణింపునిస్తుంది, నలుపు రాజకీయంలో ఆర్థికపరమైన లాభాలను తెచ్చిపెడుతుంది, ఎరుపు రాజకీయ రంగంలో మంచి గుర్తింపుతో పాటుగా పదవిని మనకు తెచ్చిపెడుతుంది. ఈ విధమైనటువంటి ఎరుపు, నలుపు, తెలుపు 3 రంగులలో ఉండేటటువంటి వత్తులను, దారాలను వత్తి రూపంలో తీసి ఇత్తడి ప్రమిదలో 5 దీపాలు వెలిగించి ఆ దీపాలను చూస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రం చదువుకున్న స్వామివారి అనుగ్రహంతో రాజకీయాల్లో రాణింపు తప్పక లభిస్తుంది. ఎవరి జాతకంలోనైనా దశమ భావం వృత్తిని నిర్దేశించగా ఆ దశమ భావం శని అయినా కుజుడు అయినా రాజకీయాలలో చిన్న పదవులను వీరు అనుగ్రహిస్తారు. లగ్నం నుంచి దశమం ఒకవేళ సింహరాశి అయిన పక్షంలో, అంటే వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా, అలాగే తులారాశి వారికి ప్రత్యేకంగా చెప్పుకున్నప్పుడు నవమం కానీ దశమం కానీ అయిన పక్షంలో ఆ రాశి వారికి రాజకీయాలలో మంచి పదవి లభిస్తుంది. ఎటువంటి ఇబ్బందులు పడకుండా, శ్రమ లేకుండా, అనుకోకుండానే అనాలోచితంగా అసంకల్పితంగా ఉన్నత పదవి ఇలా దశమంలో సూర్యనారాయణమూర్తికి సంబంధించిన రాశి ఉన్న, దశమానికి సూర్య వీక్షణం ఉన్న, దశమంలో సూర్యుడు ఉన్న ఆ లాభం వచ్చి చేరుతుంది. అలాగే జాతక చక్రంలో దశమ భావాల్లో శనైశ్వరుడు ఉన్న కళాకారుడుగా, కళలలో మంచి ప్రవేశం ఉన్నవారిగా గుర్తింపు పొందుతారు. అయితే ఈ కళలు రాజకీయ సంబంధితమైనవి కాకుండా ఉండాలి. రాజకీయాలలో కళలకు ప్రవేశం ఇలా దశమంలో శనైశ్వరుడు వారికి ఏ విధంగానూ యోగ్యం కాదు. అయితే ఇలాంటి పరిస్థితులలో పరిష్కార మార్గం ఏదైనా ఉందా అంటే ఆధ్యాత్మిక గ్రంథాలను ముద్రించడం, ఆధ్యాత్మిక గ్రంథాలను వితరణ చేయడం, ఆలయాలలో భగవత్ సేవ సంబంధితంగా అభిషేక సేవ నిర్వహించడం, ఇలా రాజకీయాలలో రాణింపు కోరుకునేటటువంటి వారికి లాభించేటటువంటి సులభమైన పరిష్కార మార్గం. అలాగే సాధారణ పరిభాషలో నాయకత్వ లక్షణాలు కలగాలి అంటే కారకాంశలో నవమ పంచమాధిపతుల శుభ ఈక్షణ కూడా ఉండాలి. ఉన్నా లేకపోయినా చెంపు ధరించిన పక్షంలో నాయకత్వం పొందవచ్చు. పగడం ధరిస్తే కూడా నాయకత్వం సిద్ధిస్తుంది, లాభిస్తుంది.
ప్రజలకు మేలు కలిగే విధంగా సంపూర్ణమైన నాయకత్వ లక్షణాలతో శోభించాలి, రాణింపు పొందాలి అంటే బియ్యంతో చేసిన పదార్థం మానివేసి మినపప్పుతో చేసిన పదార్థాలు, వడలు, ఇడ్లీలు ఇలాంటి వాటిని తాము ఆహారంగా తీసుకుంటూ ఇతరులకు వితరణ చేయాలి. రవికి సంబంధించిన గోధుమలతో చేసిన పదార్థాలను అంటే రొట్టెలను, పూరీలను ఇతరులకు అందరికీ పంచిపెడితే కూడా మంచి లాభం పొందగలుగుతారు. ఇవి సంక్షిప్తంగా జాతక దోషాలు పరిహారాలలో, రాజకీయాలలో రాణింపు పొందాలి అంటే పాటించవలసిన కొన్ని పరిష్కారాలు, పరిహార మార్గాలు. రాజకీయం ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలి, సమాజానికి హితకరంగా ఉండాలి అని కోరుకుంటూ, అందరి క్షేమాన్ని కోరుకుంటూ మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు మృగశిర, ఆరుద్ర నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. స్నేహితులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు నిర్వహించడానికి, స్నేహితులతో కలిసి ముఖ్యమైన భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. అలాగే సాయిబాబా ఆలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగించడం ద్వారా, సాయిబాబా వారి నామాన్ని స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయటం ద్వారా గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జగదభివందన జ్యోతలు గోనుమా, జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. అంతరిక్షీచ వాగుప్తా ప్రతిమా మానుషీకిల, అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది. ధర్మేణ తనయాతవ, నీకు కుమార్తెగా రావాలని అయోనిజ అయినటువంటి జగన్మాత భూమి నుండి పైకి లేచి నీకు లభించింది. అందుచేత ఈమె ధర్మము చేత నీకు కుమార్తె అని వినపడింది. జనకుని కుమార్తె కాబట్టి జానకి అని పిలిపించుకుంది. కానీ నామ్నా సీతీతి విశ్రుత అన్నాడైన. నేను ఉంచలేదు, భూమిని చీల్చుకుని నాగేటి చాలు తగిలి పైకొచ్చింది కాబట్టి సీత అన్న పేరుతో ఆమె వర్ధిల్లింది అన్నాడు. అటువంటి జగన్మాత అయోనిజ, ఒక మనుష్య కాంత ఎంత శక్తిని పొందుతుందో పాతివ్రత్యం చేత, భర్తని అనుగమించడం అనేటటువంటిది ఎంత గొప్ప ధర్మమో లోకానికి ఆవిష్కరించడం కోసమని ఆ తల్లి పరమపాతివ్రత్యాన్ని వ్రతంగా చేపట్టింది. మనుష్యకాంతగా వచ్చిన శ్రీరామాయణంలోనే సుందరకాండలో అంటుంది, అసందేశాత్తు రామశ్చ తపసశ్చ అనుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హితేజస అంటుంది. నా భర్త రాముడి అనుజ్ఞ లేదు, లేకపోతే నా పాతివ్రత్య శక్తి చేత నిన్ను బూదికుప్పగా చేసి ఉండేదాన్ని కేవలం నా మాట చేత అంటుంది. అంతటి మహాపాతివ్రత్యాన్ని అవలంబించినటువంటి తల్లి, ఒక పతివ్రత యొక్క శక్తి ఎలా ఉంటుందో చెప్పినటువంటి తల్లి. అందుకే వాల్మీకి మహర్షి నిజానికి రామాయణానికి పెట్టుకున్న పేరు సీతాయాశ్చరితం మహత్, ఇది సీతమ్మ కథ అని చెప్పుకున్నారు. అంతటి సుగుణముల రాశి అయినటువంటి సీతమ్మ యొక్క వైభవాన్ని ఆవిష్కరించినటువంటి కాండ కాబట్టి ఆ తల్లి పాతివ్రత్యం ఎంత గొప్పదో నిరూపించుకుంది సుందరకాండలో. సుందరకాండ గొప్పతనం ఏమిటంటే, ఒక వ్యక్తి గొప్పతనాన్ని వేరొకరు చెప్పరు, ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు నిరూపించుకుంటారు. హనుమ తానెంత గొప్పవారో తాను నిరూపించుకుంటారు. రామ కథ ఎంత గొప్పదో 1కి 10 మార్లు చెప్పబడి రామ కథ గమనం యొక్క విశేషాన్ని సుందరకాండ నిరూపిస్తుంది. సీతమ్మ తన పాతివ్రత్యం ఎంతటిదో, హనుమ తోకకి నిప్పు పెట్టబడినప్పుడు ఒక్కసారి ఆ తల్లి ప్రతిజ్ఞ చేస్తే వెంటనే అగ్నిహోత్రం కూడా వెన్నముద్దలా అయిపోయింది. తన పాతివ్రత్య ప్రభావాన్ని ఆవిడ నిరూపించుకుంది. ఇలా ఎవరికి వారు తమ వైభవాన్ని నిరూపించుకున్నారు. సీతమ్మ తల్లి యొక్క గొప్పతనం ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అది సుందరకాండ. కాబట్టి సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత. సీతమ్మ లాంటి సౌందర్యవతి లోకంలో ఎక్కడుంటుంది? కాబట్టి సుందరే సుందరీ సీత. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అసలు సుందరకాండ రసాభాస. ఎందుచేత అంటే రాముడికి సీతమ్మ పట్ల అనురాగం, సీతమ్మకి రాముడి పట్ల అనురాగం.
అందుకని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ రసావిష్కారం. సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికీ రావణాసురుడికి సీతమ్మ యందు ఎనలేని అనురాగం, సీతమ్మకి రావణుని పట్ల ఎనలేని ద్వేషం, అలా పరస్పర విరుద్ధ రసాలు ప్రవహిస్తే రసాభాస అయిందంటారు. రసాభాస అయినటువంటి కాండలో పరమాద్భుతమైనటువంటి పాతివ్రత్య రసము, భక్తి రసము ఆవిష్కరించి రెండు విరుద్ధ విషయాల్ని ఆవిష్కరించి లోకానికి ఆదర్శాన్ని నెలకొల్పిన కాండ సుందరకాండ. అందుకే సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం. ఏమి అశోకవనం అసలు! ఆ అశోకవనాన్ని, ఆ కాంచనలంకని, ఆ పుష్పక విమానాన్ని అవి వర్ణిస్తుంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా ఉంటుందా లంకాపట్టణం అనిపిస్తుంది. లంకాపట్టణంలో ఒక కిటికీకి ఉన్న పరదాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోవడం సాధ్యం కాదని పరమ బలంతో హనుమ చూశారు అని రాశారు వాల్మీకి. అంత సౌందర్యాన్ని ఆవిష్కరించినటువంటి కాండ. బాహ్యంలో కాంచనలంక అంత సౌందర్యవంతంగా, అంత విశేషంగా ఉంటుంది. అటువంటి అశోకవనం. శరణం శరణం మారుతి చరణం, శ్రీకర మంగళ శుభకర చరణం, ఇహ పరదాయక శ్రీ గురు చరణం, ఈప్సితదాయక భవభయహరణం, ఈప్సితదాయక భవభయహరణం, శరణం శరణం మారుతి చరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.